చెల్లిని ఏడిపిస్తున్న జగన్, షర్మిల కంటతడి. చాలా ఈ రోజున చాలా భావోద్వేగంతో మాట్లాడారు. షర్మిల బయట ప్లీజ్. ఎందుకు ఏడుస్తుంది? నేను వ్యక్తిగతంగా నేనేమీ కాదు, ఏపీకి ప్రత్యేక హోదా లేకపోతే షర్మిల ఏడ్చిద్ది అని నేను అనుకోవట్లేదు. షర్మిల కొట్టే రకం, ఏడ్చే రకం కాదు. చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయంగా కాస్త వేగంగా అడుగులు వేస్తున్నారన్న ఉద్దేశంతో ఒకసారి బైట్ ప్లీజ్. అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడ ఉండను. 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి వచ్చుంటే మన పోలవరం మనం మన రాజధాని మనం కట్టుకోలేమా? జరిగింది మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పట్టుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? ఆలోచన చేయాలి. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. తనకి సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం ఇన్నాళ్ళకి. మళ్ళీ హోదా విషయంలో జగన్ మాట తప్పారు అని రాహుల్ గాంధీ వస్తే మొదటి సంతకం హోదా పైన అని మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకురావడం, దాని గురించి ఒక విధంగా అటు కుటుంబ పరంగా జగన్ బాధ పెట్టారనేది తన మాటల్లో వ్యక్తమవుతుంది. ఏంటో నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఓకే, ఇబ్బందిగా అంటే రాజకీయంగా తను 5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాలు 8 నెలల పాటు నాకు ఆ రాష్ట్రంతో సంబంధం లేదు, నేను తెలంగాణకు మాత్రమే పరిమితం, ఆ రాష్ట్ర రాజకీయాలతో నాకు సంబంధం లేదు అంది. రాజకీయ అవసరాలు ఏర్పడిన నేపథ్యంలో, అవకాశం వచ్చిన నేపథ్యంలో ఏపీ అధ్యక్షురాలుగా వెళ్ళారు. వెళ్ళినటువంటి 4 రోజులకి ప్రత్యేక హోదా కోసం లేకపోతే ఒక ఎమోషన్స్ క్రియేట్ చేయటం అనేటువంటిది నిజంగా కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారిగా నిజంగా 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే వారికి ఆ బాధ వచ్చిందంటే ఓకే, లేదు అన్నయ్య ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే సరే, అది కొంత ఎవరికైనా అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ మహిళకైనా కొంత బాధ ఉండిద్ది, ఎవరికైనా ఆవేదన ఉంటుంది. నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి పదాలు కూడా చాలా దుర్మార్గమైనటువంటి పదాలు. సరే, మరి ఇంతవరకు మాట్లాడినటువంటి షర్మిల మరి అంత అన్యాయం జరుగుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజకీయపరమైనటువంటి కొన్ని అంశాల గురించి మాట్లాడుతుంది. మరి నిజంగా తనకు జరిగిన నష్టం ఏందో చెప్పేయచ్చు కదా. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో చెప్పేయచ్చు కదా. 2019 ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీస్తో వ్యవహరించామో చెప్పేయచ్చు కదా. ఓకే, బ్రదర్ అనిల్కి జరిగినటువంటి నష్టం ఏందో చెప్పేయచ్చు కదా. వాళ్ళ ఫ్యాక్టరీల విషయంలో వాళ్ళని ఎలా బయటికి పంపించారో చెప్పేయచ్చు కదా. మరి ఎందుకు అన్నిటికీ కామాలు పుల్ స్టాప్లు? చెప్పేస్తే అయిపోయింది, ప్రజలు ఎంచుకుంటారు. ఇప్పుడు సునీత చెప్పేసింది మొన్న, మా అన్న కోటేయద్దు, మా తండ్రిని చంపిన వాళ్ళకి సహకరిస్తున్నాడు, దాని మీద విచారణ జరగాలని. సరే తను చెబుతుంది కానీ బట్ నేరేషన్ ఉంటాం కదా, అది ఎక్కడో. అంటే ఇక్కడ షర్మిల వ్యక్తిగతంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా లబ్ధి పొందాలని చూస్తుందని ఒక ఆలోచన కూడా. ఎవరైనా ఏ పార్టీ అయినా ఆ పార్టీ పరంగా లబ్ధి పొందకుండా ఎవరో చేస్తారా? వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ నాయకురాలుగా ఎదగాలి, అవకాశం ఉంటే 2029లో ముఖ్యమంత్రిగా ఎలా కూర్చోవాలన్న దానికి వ్యూహం ఉండాలి. లేదు 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీకి అని దెబ్బతింటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకులందరినీ తీసుకోవాలి. లేదు పరిస్థితులన్నీ కలిసి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు అయిపోయి 2029లో ముఖ్యమంత్రి కావాలి. అంటే ఏదైనా కానీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్నటువంటి పోరాటాలు అంతే. ఇందులో ఏముంది? అధికార దాహం.
అధికారం చుట్టూతా వ్యవహారం. రాజ్కుమార్ రాజ్కుమార్ ఉన్నారండి. రాజ్కుమార్ చెప్పమ్మా, ఏంటి పాపం ఎందుకు అట్లా ఏడిపిస్తున్నారు షర్మిలాని? సార్, ప్రత్యేక హోదా అనే అంశం ఎప్పుడైతే తెర మీద తీస్తున్నారో అది ఎప్పటికప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మాత్రమే, అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని పార్టీలన్నీ కూడా తెర మీద రాజ్కుమార్, కాంగ్రెస్ పార్టీ అంటే 2014 రాజ్కుమార్ ప్రత్యేక హోదా కోసం కన్నీళ్ళు పెట్టుకున్నారా, లేదా మా అన్నయ్య నా జన్మని దృష్టిలో పెట్టుకొని తిడుతున్నారని చెప్పని కన్నీళ్ళు పెట్టుకున్నారా? దేనికోసం కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది? సార్, నా సొంత కుటుంబంలోనే, అంటే నా పుట్టింట్లోనే నాకు అన్యాయం జరిగింది, నేనే తట్టుకోలేకపోతున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కనీసమైనటువంటి వనరులు కానీ కనీసమైనటువంటి సదుపాయాలు కానీ ఏమీ కూడా లేకపోతే ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అని దాన్ని కంపేర్ చేసి తనకు ఏదైతే జరుగుతుందో, అటువైపు అన్యాయం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా దీనికి కంపేర్ చేసి చెప్పి ఆవిడ భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది సార్. ఇవాళ దానికి సంబంధించి కూడా ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు సార్. అదేవిధంగా నాన్ జ్యుడిషియల్ ప్రకారంగా ఒక అఫిడవిట్, అంటే లిఖితపూర్వకంగా ఒక హామీ కూడా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక హోదా మీద పోరాటం చేయాలి అనే దాని మీద ఈరోజు ముఖ్యంగా చర్చ జరిగింది సార్. అంటే ఇప్పటి వరకు, అంటే గతంలో ఎవరైతే షర్మిల 10 సంవత్సరాల వరకు కూడా నాకు ఆంధ్ర రాష్ట్రంతో ఇప్పటివరకు సంబంధం లేదని, ఇప్పటివరకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెర మీద ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఏదైతే ఇందాక మీరు మాట్లాడినట్టుగా నిజంగా కనుక షర్మిలాకి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని బహిర్గతంగానే బయటపెట్టి మాట్లాడచ్చు సార్. నిజంగా అంటే ఎటువంటి అన్యాయం జరిగింది షర్మిలకి, ఎందుకు అక్కడ ఆ కుటుంబంతో ఎందుకు ఈ విభేదాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండొచ్చు సార్. కానీ ఏవి కూడా అవి బహిర్గతంగా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది సార్. అంటే ఏంటనేది కూడా ఎవరికి కూడా అర్థం కట్టలేదు సార్. బ్రదర్ అనిల్ విషయంలో కానీ, లేదా షర్మిల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఏంటనేది కూడా చెప్పట్లేదు సార్. అంటే నిజంగానే మీరు చెప్పినట్టుగా రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అటు అధికారం కోల్పోయినా మరలా ఏ రకమైనటువంటి బాధ్యతలు ఏమైనా తీసుకోవచ్చని కానీ, ఇట్లా అనేక రకమైన అంశాల మీద ఈరోజు సాగినటువంటి చర్చలాగానే కనపడింది సార్. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి కావాల్సింది అనుకుంటుంటే ఎప్పుడో దానికి సంబంధించినటువంటి అంశాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేసేస్తారు. ఇప్పుడే దీన్ని కొత్తగా తెర మీద తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు సార్, వాస్తవం చెప్పాలంటే. ఓకే, రైట్ రాజ్కుమార్. నెక్స్ట్ అండి సునీత